తర్వాత ఇంకో బాధ, ఇంకో శ్రమ అడ్డం వస్తుంది. ఏంటంటే ప్రియులారా, మరి నడుస్తూ ఉన్న వాళ్ళకి దాహం వేస్తుంది. దాహం ఏదండి, మనం కొంచెం దూరం వెళ్ళగానే, 1 మైలు దూరం వెళ్ళగానే మనకు ఎంతో దాహం వేస్తుంది కదా, మంచిలు కావాలి కదా, మంచిలు తాగుతాం కదా. అట్లాగే వాళ్ళకి దాహం వేసింది, ఇశ్రాయేలుకు దాహం వేసింది. ఆ అరణ్యంలో దాహం వేసినప్పుడు ప్రియులారా, ఒక కొలను కనపడుద్ది. కొలను కనపడితే ఆ కొలంలో నీళ్లు తాగుదామని చూస్తారు, అవి చేదు. అందువల్ల దాని పేరు మారా అని పెట్టారు. దాని పేరు ఏం పెట్టారండి? మారా అని పెట్టారు. అట్లాగే మన జీవితంలో చేతి జీవితాలు ఎన్నో ఉంటాయి. చేతి జీవితం అంటే ఎవరికి ఉపయోగపడిన జీవితం. ఇంట్లోనే భర్తకు భార్య ఉపయోగపడడం, భార్య భర్తకు ఉపయోగపడడం, జనాలకు ఉపయోగపడడం, ఎవరికి ఉపయోగపడడం చేతి జీవితంగా ఉంటారు పిల్లరా. అటువంటి చేతి జీవితం కలవారికి దేవుని వాక్యం కావాలి పిల్లరా. ప్రతి ఒక్కరిలో చేదు జీవితం ఉంటుంది. చేదు అనేది లోపల ఉంటుంది. ఆ చేదు పనికిరాదు పిల్లరా. అప్పుడు ఆ నీళ్లు త్రాగటానికి, చేదు నీరు త్రాగటానికి వీలు లేనప్పుడు అప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు మోషే. అప్పుడు ఒక చెట్టును చూపిస్తాడు. అదే చదువు ఇక్కడ నిర్గమ 15వ అధ్యాయము 23-25 వచనాలు. మారా నీరు చేదైన కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగాను. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరబెట్టాను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపాను. అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితము చేదు జీవితాల నుంచి, చెడు జీవితాల నుంచి, చెడు మాటల నుంచి, చెడు ఆలోచన నుంచి మనకు సరి కావాలంటే నీకు దేవుని వాక్యం నీలో ఉండాలి పిల్లారా. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సరి అవుతావు. లేకపోతే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని దేవుని స్తుతించినా నువ్వు సరికావు. నీవు దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు